హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే విజయవాడలోని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ దగ్గర అయితే ఉన్నాం. అదేనండి, అంబేద్కర్ స్మృతివనం దగ్గర అయితే ఉన్నాం. మన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. విజయవాడ నడిపొడ్డులో స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతివనాన్ని అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. సో ఇది మన విజయవాడకే ఒక ఐకాన్గా మనకైతే కనిపిస్తుంది. ఇక అంబేద్కర్ స్టాచ్యూ, ఆ స్మృతివనం యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం నిదానంగా మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం మన విజయవాడలోదండి. మొత్తం 206 అడుగుల ఎత్తనమాట. అంబేద్కర్ స్టాచ్యూ వచ్చేసరికి 125 ఫీట్ ఉంటుంది. కింద పీఠం వచ్చేసరికి ఏమో 81 ఫీట్ ఉంటుంది. టోటల్ 206 ఫీట్ అయితే ఉంటుందన్నమాట ఈ అంబేద్కర్ స్టాచ్యూ. ఫ్రెండ్స్, ఇక స్టాచ్యూ డిజైన్ గురించి మనం మాట్లాడుకుంటే, కింద పీఠం అంటే పెడెస్టల్ వచ్చేసరికి అయితే బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండల డిజైన్తో అయితే పీఠాన్ని అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. సో ఇదంతా కూడా రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్తో అయితే తాపడం చేయటం అయితే జరిగింది. చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి 404 కోట్లతో అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరిగింది. మొత్తం 18 ఎకరాల్లో అయితే ఇది నిర్మించారనమాట. సో పర్యాటకులను ఆకర్షించేలాగా, అంబేద్కర్ గారి జీవిత విశేషాలు తెలియజేసే, తర్వాత అంబేద్కర్ గారి నుంచి స్ఫూర్తి పొందేలాగా ఎక్స్పీరియన్స్ సెంటర్ని అయితే కూడా ఇందులో ఉంచారు. ఈ ప్రాజెక్ట్లో అంబేద్కర్ విగ్రహంతో పాటు మరో అట్రాక్షన్ ఈ పికాక్స్ అండి. మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఎంత అద్భుతంగా ఉందో. సో చాలామంది అక్కడ నుంచొని ఫోటోషూట్స్, వీడియోగ్రఫీ అయితే చేసుకుంటున్నారండి. పికాక్స్, గ్రీనరీ చాలా అద్భుతంగా అయితే ఉంది. ఫ్రెండ్స్, డే టైం కన్నా నైట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంబేద్కర్ స్టాచ్యూ, తర్వాత సీనరీస్, గ్రీనరీ, లైటింగ్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది. సో తప్పకుండా రండి, విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే అంబేద్కర్ స్మృతివనాన్ని అయితే ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు మాత్రమే అయితే ఓపెన్లో ఉంటుంది మన అంబేద్కర్ స్మృతివనం. ఫ్రెండ్స్, అంబేద్కర్ గారి జీవిత విశేషాలను వివరించే కొలనేడ్ అయితే ఏర్పాటు చేశారు. చూపర్లకు చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా కూడా అయితే ఉంది. అంతేకాకుండా లోపల మనకు ఒక మినీ థియేటర్ కూడా ఉంది. అయితే ఇంకా ఓపెన్ కాలేదు, వర్క్స్ జరుగుతున్నాయి అంటున్నారు. సో త్వరలో అయితే ఓపెన్ అవుతుంది. ఇంకా అంతేకాకుండా అంబేద్కర్ గారి పెద్ద పెద్ద ఇమేజెస్ అయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అంబేద్కర్ గారి మ్యూజియం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇందులో మెయిన్ అట్రాక్షన్ మ్యూజియం అనమాట. కొన్ని శాంపిల్స్ చూపిస్తాను, మొత్తం చూపిస్తే బాగోదు కాబట్టి కొన్ని చూపిస్తాను, చూడండి. చాలా అద్భుతంగా ఉంది. ఆయన పుట్టినది మొదలుకొని ఆయన మరణించేటువంటి వరకు ఆయన చేసినటువంటి విశేషాలు, ఆయన సమాజం ద్వారా ఎలాంటి వివక్షకు గురయ్యాడో ఆ వివక్ష అంతా కూడా అక్కడ అందులో పొందుపరిచారు. చాలా బాగుంది. ఇంకా అందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలుసా, అంబేద్కర్ గారి మైనపు విగ్రహాలు చేశారండి. ఆ విగ్రహాల దగ్గర చాలా బాగుంది. స్టూడెంట్స్కి అయితే ఈ మ్యూజియం చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంబేద్కర్ గారి జీవిత విశేషాలు మొత్తం కూడా అందులో అయితే ఉంచారు. అంతేకాకుండా స్వాతంత్ర సంగ్రామంలో జరిగినటువంటి ఘట్టాలు కూడా అక్కడైతే మనకు కనిపిస్తాయి. చాలా సమ్ నాలెడ్జ్ అయితే మనం అయితే గెయిన్ చేసుకోగలం ఫ్రెండ్స్. తప్పకుండా విజయవాడ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మ్యూజియాన్ని అయితే చూడటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.
అంతేకాదండి 2000 మంది కూర్చునేలాగా కన్వెన్షన్ సెంటర్ను కూడా అయితే నిర్మించుతున్నారు. ప్రజెంట్ అయితే వర్కింగ్లో ఉంది. అంతేకాకుండా మొత్తం తిరిగిన తర్వాత అలసిపోకుండా ఉండటం కోసం ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అయితే ఇంకా ఓపెన్ కాలేదు, అవి కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాతో కూడా ఉంది. స్మృతివనం ఆవరణలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. తర్వాత ఉద్యానవనాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక స్మృతివనం బయట అయితే మనకి మార్నింగ్ ఈవినింగ్ పూట వాకింగ్ చేసుకోవడానికి, జాగింగ్ చేసుకోవడానికి, సైక్లింగ్ చేసుకోవడానికి సపరేట్ వేస్ అయితే కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా టికెట్ ప్రైస్ మాట్లాడుకుంటే చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా సరే ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 5 రూపీస్ అనమాట. ఇక పార్కింగ్ ఫీజుకి వచ్చేసరికి 2 వీలర్కి అయితే 10 రూపీస్, 4 వీలర్కి అయితే 30 రూపీస్ ఉంటుంది. ఇక బస్కి అయితే 100 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కమర్షియల్ ఫోటోగ్రఫీ తీసుకునే వాళ్ళకైతే 1000 రూపీస్ పే చేయాలి. సినిమాటోగ్రఫీ చేసుకునే వాళ్ళకైతే 5000 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇవ్వండి మన విజయవాడలోని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క విశేషాలు ఎలా ఉన్నాయి? నచ్చినాయా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కింద కామెంట్ అయితే చేయండి. అంతేకాదండి, వెళ్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్ బాయ్.